ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి మిత్రులందరికీ శుభోదయం. ఇంతవరకు చాలామంది చాలా రకాలుగా చెప్పారులేండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైందంటే మానసికంగా మనం ఎవరం కూడా సిద్ధంగా లేదు. ప్రతి దాంట్లో టెన్షన్, మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత ఈ రెండు ఉన్నప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు, కానీ డబ్బే మహాభాగ్యం అని ఎక్కడా ఎందుకని లేదు? డబ్బు ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంది. డబ్బు కోట్లు ఉన్నాయి, చివరికి ఆరోగ్యం లేదనుకోండి ఏమైపోతుంది? డబ్బంతా వృధా. కాబట్టి ప్రతి వాళ్ళ నడక అనేది ఎంత ప్రాధాన్యత తెలియదు. మనకందరికీ బైక్స్ అయిపోయింది. యోగా సరే, మీరు యోగాకు ఒకవేళ వీలుంటే చేసుకోవడం అది చాలా ఉత్తమము. మనం ఏం చేస్తున్నాం ఇవాళ? ఇంతమంది మన విలేజ్లో ఉన్నాం కదా, మనం ఈరోజు ఎంతమంది ఉన్నాం చూడండి. పాలవాడు ఇల్లు తిరుగుతాడు, కానీ మద్యం అమ్మేవాడు మాత్రం షాప్లో ఉంటాడు. మనం అక్కడికి వెళ్తాం. మన పరిస్థితి ఎంత దౌర్జన్యంగా మారిపోయిందంటే మన ఆరోగ్యం గురించి మనమే చూసుకునే స్థితిలో ఇవాళ ఉన్నాం. అంటే ఆ పరిస్థితి అట్లా ఉన్నాయి. ప్రతి దాంట్లో మనకు టెన్షన్, డబ్బు డబ్బు డబ్బు. ఆరోగ్యం అనే వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు యోగా చేసుకోండి. ప్రతి వాళ్ళు బైక్స్ తక్కువ ఉపయోగించారు. దానివల్ల ఏమవుతుంది? నడిచి చూడండి. మీరు మీరు యోగా చేయండి. ఎందుకంటే అంత ఓపిక లేని వాళ్ళు. మనం ఈ రోజు కిరాణం కొట్టుకు వెళ్ళాలని ఏం చేస్తున్నాము? బైక్ తీసుకొని వెళ్తాను. ఒక్కసారి మీరు నడిచి చూడండి, దానివల్ల ఎంతో ప్రయోజనం ఉందో మీకు తెలిసిపోతుంది. ఇవాళ ఏమైనా మనకు హాస్పిటల్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవాళ సపరేట్గా ఏం చేస్తున్నానంటే మనకు ఏదైతే మన డాక్టర్ స్పెషల్గా వచ్చింది ఫిజియోథెరపీ. ఈ ఫిజియోథెరపీ ఏంటండి? అక్కడ ఏం చేస్తాడు మనకైనా? అంతే కదా, కానీ అది మనం చేసుకోలేమండి. నడక ఆసనమే. మీరు ఏమీ చేయదు, ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేయండి. అందులో ఎన్ని మనకు 12 స్టెప్స్ ఉంటాయి. 12 అంటే మనం 5 చేస్తేనైతే మీరు ఏమీ చేయదు. ఇంట్లో లేవండి, బ్రష్ చేయండి, బాత్రూమ్ వెళ్ళండి, సూర్య నమస్కారాలు ఒకటే చేసుకోండి. డబ్బు మనకు ప్రాధాన్యం లేదు. డబ్బు ఎప్పుడున్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకే మనకు డబ్బు. అనారోగ్యం ఉన్నంత వరకు డబ్బు ఏమీ పని చేయదు. మనం సంపాదించింది హాస్పిటల్స్ లో పెట్టుకోవడం తప్ప అది ఎందుకు? డబ్బు ఉండాలి. డబ్బు లేకుంటే ఈరోజు మనం ఏమీ జరగదు. వాస్తవం అది. మనకు ఎటువంటి ఆరోగ్యంతో పాటు సమానంగా డబ్బు ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులు నేను చెప్పేది ఏంటంటే యోగాని పాటించండి. యోగాతో పాటు మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత. ఇప్పుడు ఇంతమంది చెప్పారు మనకు ధ్యానం గురించి. మనం 5 నిమిషాలు చేసాం కదా, మనకు కొద్దిగానే రిలీఫ్ ఉందా? మరి ఈ 5 నిమిషాలు మనం కేటాయించలేమండి. సరే, ఇప్పుడు నాయుడు గారు చెప్పారు నాకు ఆశ్రమం పెట్టాడు. సరే, మనకు ఉందా లేదా? కనీసం ఇంట్లోనైనా మనం 5 నిమిషాలు మన ఆరోగ్యానికి కేటాయించకపోతే మన జీవితం ఎందుకండి? దయచేసి ఏమి అనుకోబాకండి. వీలైనంత వరకు మానసిక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నడకను ముఖ్యంగా చేసుకోండి. ఈ యోగాకును, మెడిటేషన్కును, ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చేసేసి ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటామని చెప్పేసి మీ అందరికీ ఈ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేనేమైనా తప్పులుగా మాట్లాడితే దయచేసి నేను మన్నించాలని మరి ఒకసారి ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.